హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ క్రియేషన్స్. మీకు ఈ వీడియోలో హ్యాండ్స్కి కట్ వర్క్ అనేది ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ముందుగా దీనికి క్యాన్వాస్ ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా క్యాన్వాస్ కట్ చేసుకోవాలా. లెంత్ వచ్చి మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత లెంత్ అనేది తీసుకోవాలండి. పైన ఒక 2 పాయింట్స్ వదిలేసి టోటల్గా ఒక 1/4 ఇంచ్ వచ్చేలాగా ఆ డిజైన్కి మనము ఒక లైన్ వేసుకునేసి హాఫ్ సర్కిల్స్ అనేది డ్రా చేసుకోవాలా. యాక్చువల్గా ఈ హాఫ్ సర్కిల్స్ అనేది 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మనకి బ్లౌజు లూజ్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలా. 5.5 ఉందండి. ఇదే 5.5ని క్యాన్వాస్ని 2 ఫోల్డ్స్ వేసి 5.5 వచ్చేలాగా మార్క్ అనేది చేసుకోవాలా. దాని తర్వాత 5.5 ఇంచ్ తర్వాత మనకి డిజైన్ లేకుండా స్ట్రైట్గా వేసుకోవాలా. అంటే అది మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా వేసుకోవాలా. ఇక్కడ 1.5 ఇంచ్ పెడుతున్నానండి నేను. 2 ఇంచెస్ పెడితే కొంచెం సర్కిల్స్ అనేది కొంచెం హాఫ్ సర్కిల్స్ పెద్దవిగా వస్తుంది. 1.5 పెడితే కొంచెం చిన్నది వస్తుంది. మీకు ఎలా కావాలో అలా ఈవెన్గా డ్రా చేసుకోవాలా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటాము. యాక్చువల్గా ఇది బ్లౌజ్ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉందండి. మనకి క్యాన్వాస్ లోపల పెట్టామంటే బాగా కనిపిస్తుంది కాబట్టి దీనికి సపరేట్గా వేరే క్లాత్కి అటాచ్ చేసుకుని తర్వాత స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా క్యాన్వాస్ మనకు షైనింగ్ ఉంటుంది కదా, ఈ షైనింగ్ ఉండే సైడ్ మనకు క్లాత్కి స్టిక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ స్మూత్గా ఉండే సైడ్ని క్లాత్ పెట్టేసి ఒక స్టిచ్ వేసుకోవాలా. యాక్చువల్గా నాకు సేమ్ కలర్ లైనింగ్ క్లాత్ సరిపోలేదండి, అందుకే నేను బ్లాక్ క్లాత్ లైనింగ్ తీసుకున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలా. ఇప్పుడు క్లాత్ అనేది ఆ షైనింగ్ ఉండే సైడ్కి వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ మనము ఐరన్ చేసుకున్నామంటే క్లాత్కి క్యాన్వాస్ అనేది స్టిక్ అయిపోతుంది. ఎక్కువ వేడి లేకుండా జస్ట్ తక్కువ వేడి ఉన్నప్పుడు ఇలా ఒకసారి ప్రెస్ చేసామంటే చాలు, అది క్లాత్కి స్టిక్ అయిపోతుంది. తర్వాత దీన్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టుకునేసి దానిపైన బ్లౌజ్ ఒరిజినల్ పీసు ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలా. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలా. వేసుకొని లైనింగ్ క్లాత్, బ్లౌజ్ క్లాత్ ఎక్స్ట్రాలు ఏదైనా ఉన్నాయంటే అన్నీ నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాన్వాస్ అనేది అటాచ్ చేసుకోవాలా. ఇలా ఒరిజినల్ సైడ్ తిప్పేసి మనకి ఈ క్యాన్వాస్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేసుకునేసి మనము బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలా. ఫస్ట్ పైన ఆ గ్యాప్ ఉంది కదా, గ్యాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలా. మిడిల్లో ఇలా టక్స్ పెట్టుకునేసి బ్లౌజ్ మిడిల్ పాయింట్కి కరెక్ట్గా ఈ టక్స్ పాయింట్ వచ్చేలాగా పెట్టుకునేసి పైన ఫస్ట్ ఒక లైన్ వేసేసేయాల. అప్పుడు మనకు సర్కిల్స్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. లైన్ వేసుకొని దాని తర్వాతనే సర్కిల్లో మనము స్టిచ్ వేసుకోవాలా. తర్వాత మనకి ఎంత కావాలో ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకునేసి నీట్గా ఆ డిజైన్ వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోవాలా. ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. కొద్దిగా కట్ అయిపోయినా కానీ మళ్ళీ మనకు డిజైన్ అనేది పాడైపోతుంది. తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలా. ఇది స్టార్టింగ్లోనే నీట్గా రాదండి. మళ్ళీ ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ లాగా ఉండేది ఏదైనా ఒకటి తీసుకుని దాంతో మనము నీట్గా సెట్ చేసుకోవాలా.
నేనైతే సిజర్తో చేశానండి, కానీ నేను చాలా స్లోగా చేశాను, మెల్లిగా. మనం ఎక్కువ ప్రెస్ చేసామంటే అది చినిగిపోతుంది. దీనిపైన కావాలంటే మనం ఒక స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాన్వాస్ అనేది లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలా. ఫుల్గా వేసేసామంటే అది బ్లౌజ్ పైన కనిపిస్తూ ఉంటుంది స్టిచ్. కాబట్టి బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ని పక్కకు జరిపేసి ఓన్లీ లైనింగ్ క్యాన్వాస్ మాత్రము అటాచ్ చేసుకోవాలా. ఆ తర్వాతే మనం లైనింగ్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని క్యాన్వాస్ని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నీట్గా పిన్స్ సెట్ చేసుకునేసి ఇలా పిన్స్ సెట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది బాగా ఫాలింగ్ మెటీరియల్ బ్లౌజ్ క్లాత్, అందుకే పిన్స్ పెట్టి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్, ఒరిజినల్ క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా, ఇట్లా ఫాలింగ్ మెటీరియల్కి ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు షేప్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. సో ఇది ఇలా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.